ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారం. ఈ రోజు వీడియోలో ఏంటంటే మంచి వ్లాగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చేసాను అనమాట. ఎవ్వరూ స్కిప్ చేయకుండా వీడియో అంతా కంప్లీట్గా చూసేయండి. అండ్ ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే తెలిసిందే కదా, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. నా వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను. నేను నా పెళ్లి వీడియోస్ అనేవి పెట్టడం జరిగిందండి. రెస్పాన్స్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా ఎవరైనా చూడకపోతే పైన ఏ అకౌంట్లో ఇస్తాను లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూసేయండి. ఈ రెసిపీ వచ్చేసి ఏంటంటే, మీకు ఎవరికైనా సజ్జు తెలుసా? సో సజ్జు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. సో అదే ఇప్పుడు అమ్మ ప్రిపేర్ చేస్తున్నారనమాట. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకున్న తర్వాత మనకి కొంచెం నెయ్యి అయితే వేడయిన తర్వాత బియ్యం రవ్వ అయితే వేసుకోవాలి. దీని కొలత వచ్చేసి మేమైతే ఒక గ్లాస్ తీసుకున్నాం కదా బియ్యం రవ్వకి, ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పడుతుంది అనమాట. సో ఆ ప్రాసెస్ తర్వాత చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ఇది మంచిగా వేపుకోవాలన్నమాట. కొంచెం బ్రౌనిష్ కలర్లో రావాలి. ఎంత బ్రౌన్గా వస్తే అది అంత టేస్ట్ ఉంటుంది అనమాట. సో మంచిగా బ్రౌనిష్గా వచ్చేసిన తర్వాత ఇదిగోండి, ఇప్పుడు కొంచెం బ్రౌనిష్ వచ్చింది. ఇందాక మీద మీరు గమనించినట్లయితే ఇప్పటికి మొత్తం ఆల్మోస్ట్ అయితే బ్రౌన్ కలర్ వచ్చింది. ఇంత బ్రౌన్ చాలు, ఇంకా ఎక్కువ అవసరం లేదు. ఇంకా ఎక్కువ అయితే మాడిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీని మనం ఒక దాంట్లోకి అయితే తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ కడాయిలోనే, మీరు కడాయి అయితే కడాయి అనుకోవచ్చు, ప్యాన్ అయితే ప్యాన్, నేను నార్మల్గా చెప్తున్నాను. సో సేమ్ కడాయిలోనే ఇది తురిమి పెట్టుకున్న, కొంచెం ఎక్కువ కాదు, కొంచెం కోకోనట్ అనమాట, తురిమి పెట్టుకున్న కొబ్బరికాయ అనమాట, కొబ్బరి. సో అది కూడా మంచిగా ఒక 2 మినిట్స్ చాలు. ఇదైతే ఎక్కువ వేపాల్సిన అవసరం లేదు. సో ఇలా 2 మినిట్స్ అయితే వేపుకున్న తర్వాత, ఇందాక చెప్పాను కదా ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పడుతుందని, సేమ్ మనకి నార్మల్ రైస్ ఎలా అయితే రోజు మనం బాయిల్ చేసుకుంటామో వండుకుంటామో అదే విధంగా ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పడుతుంది అనమాట. దీంట్లో కూడా స్వీట్ అయితే అద్దరిపోయిందనమాట. అసలు బెల్లం కాబట్టి ఎంచక్క మనకి ఆరోగ్యానికి మంచిది, హెల్తీ కూడా. ఎప్పుడుకో ఒకసారి ఇలా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేవి వేసుకున్నాం అనమాట. ఎందుకు కట్ చేశానంటే కొంచెం ఆవిరి కింద వచ్చి కొంచెం వీడియోకి బ్లర్ వచ్చింది. సో దానివల్ల కట్ చేశాను. బట్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటరే వేసాం దాంట్లో, అంతకు మించి అయితే ఎక్కువ వేయలేదు. సో మీరు 2 గ్లాసులు తీసుకున్నట్లయితే 4 గ్లాసెస్ తీసుకోవాలి అంతే. సో ఇప్పుడు వచ్చేసి బెల్లం, మనకి బెల్లంకి అయితే ఎలాంటి కొలత లేదు. నార్మల్గా వేసుకొని తీపి చూసుకొని సరిపోకపోతే మళ్ళీ బెల్లం వేసుకోవడమే అంతే. సో ఇది ఉప్మా లాగా అనమాట. ఉప్మా వచ్చినట్లయితే ఇది కూడా వచ్చేసినట్లే. సో ఇలా మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత మనం వేపు పెట్టుకున్నాం కదా, సో ఆ కన్సిస్టెన్సీని వేస్తే ఇలా మంచిగా దగ్గరికి అయితే అవుతుందన్నమాట. సో ఇంకా దగ్గరికి అవ్వాలి, ఇంకా దగ్గరికి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనమాట. సాల్ట్ వేస్తే దీంట్లోనే కాదు, ఏ స్వీట్లో అన్నా సాల్ట్ వేస్తే ఆ టేస్టే వేరనమాట. ఇప్పుడు పరవాన్నంలో అవనివ్వచ్చు, సో అలాంటి వాటిల్లో టేస్టే వేరనమాట. సో ఒక్కసారి నెయ్యి 1 స్పూన్ అయితే వేసింది పైన. సో తర్వాత ఇలాచీ అయితే వేసింది అనమాట, ఫ్లేవర్ కోసం. ఇలాచీ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి తప్పకుండా వేసుకోండి, ఎలాగో ఇలాచీ ఇంట్లో ఉంటుంది కదా. సో ఇలా దగ్గరికి అనేది అయిపోతుంది అనమాట. సజ్జ అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మీ వైపు కూడా సజ్జనే అంటారా, లేకపోతే ఇంకో పేరుతో ఏమైనా పిలుస్తారా ఈ స్వీట్ని అన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేసేయండి. అండ్ ఈ స్వీట్ నచ్చితే మీరు కూడా చేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మా అమ్మకి హ్యాపీగా ఉంటుంది, అలాగే నాకు హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి పైకి వెళ్ళామన్నమాట. పైకి అమ్మ బట్టలు ఆరబెడుతుంటే ఇంకా అలా పైకి వెళ్ళాము. సాధ్వి చిందులు చూడండి అక్కడ ఆ బకెట్తో తెగ ఆడుకుంటుంది. అండ్ సాధ్వి పోజ్ ఇవ్వమ్మ ఫోటో కంటే అలా నుంచుందనమాట. అది అసలు ఫొటోస్కి సరిగ్గా నుంచోదు, బట్ నుంచుంది. ఇది వచ్చేసి నేను ఒక 2 తీసుకున్నా అండి, 2 ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఒకటి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అని చెప్పి అమ్మవారిని బొమ్మ ఒకటి తీసుకున్నాను, ఫేస్ అనమాట. బట్ మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా. బట్ ఏంటంటే అది చెప్తాను, దానికి అది ఉంది, అది కూడా చెప్తాను. ఇప్పుడైతే ఆ ఫేస్ని రివీల్ చేస్తున్నారు ఫస్ట్. సో ఆ ఫేస్ని రివీల్ చేసి దానికి ఉన్న ఎక్స్పీరియన్స్ అది నేను చెప్తాను. అండ్ ఈ ఫేస్ మీకు కూడా నచ్చినట్లయితే నేను ఆల్రెడీ పిక్ కూడా పెడతాను.
పిక్ కూడా చూసి నచ్చినట్లయితే తప్పకుండా దేంట్లో తీసుకున్నాను, ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను నార్మల్గా. మీషో అయితే నేనే ఇక్కడ లింక్ ఇచ్చేద్దును, బట్ ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను కాబట్టి వాళ్ళ పేజ్ అది చెప్పాలంటే మీరు కింద కామెంట్ చేస్తే మీకు నచ్చినట్లు, అంటే ఆ బొమ్మ కనుక మీకు నచ్చినట్లయితే మీకు కూడా కావాలి అనిపించిన వాళ్ళు కామెంట్ చేస్తే నేను తప్పకుండా వాళ్ళకి రిప్లై ఇస్తాను. దేంట్లో తీసుకున్నాను, ఎంత ప్రైస్ పడింది అదంతా నేను చెప్తాను. సో ఇప్పుడైతే వాళ్ళ గురించి నేను మెన్షన్ చేయట్లేదు. ఎవరికైనా నచ్చితే వాళ్ళు నాకు కామెంట్ చేయండి, తప్పకుండా రెస్పాండ్ అయితే అవుతాను. నాకైతే చాలా బాగా నచ్చేసారు అమ్మవారు. అంటే నేను లాస్ట్ ఇయర్ పెట్టానండి వరలక్ష్మి వ్రతం వీడియో, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఆ వరలక్ష్మి వ్రతం వీడియో పెట్టాను. అలాగే వరలక్ష్మి వ్రతం ఎలా తయారు చేసుకోవాలి, అమ్మవారిని ఎలా డెకరేట్ చేసుకోవాలి అంతా పెట్టాను అనమాట వీడియో. సో చూసారా అమ్మవారు ఎంత ముద్దు వచ్చేస్తున్నారో అసలు. నేను ఆ పిక్ కూడా లాస్ట్లో పెడతాను, తప్పకుండా చూడండి. చాలా బాగుంది, అసలు చాలా బాగా నచ్చేసింది నాకైతే. సో అబ్బా నేను కొనుక్కున్నందుకు మంచిగా అనిపించింది. నాకేంటంటే లాస్ట్ ఇయర్ ప్లెయిన్ బొమ్మ ఉండేదన్నమాట, ప్లెయిన్ ఫేస్, ఇంకా అసలు ఏమీ ఉండదు. సో అందుకని చెప్పి ప్లెయిన్ ఫేస్ వద్దు ఈసారి అని చెప్పి మంచిగా అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి గ్లూ గన్, అందరికీ ఐడియా ఉంటుంది కదా గ్లూ గన్ కోసం డెకరేషన్కి ఏమైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. అండ్ మొన్న పెట్టాను కదా కాయిన్స్ లక్ష్మీదేవిది, మొన్న వీడియో పెట్టాను. ఎవరైనా చూడకపోతే పైన ఐకాన్లో ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. సో దాంట్లో గ్లూతో చేశాను ఫస్ట్, అది వర్కౌట్ అవ్వలేదు. తర్వాత ఇంకో 4 times చేశాను కదా, మీ అందరికీ తెలుస్తుంది, చూస్తే తెలిసే ఉంటుంది. సో ఈ గ్లూ గన్ కొంచెం అలా ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా వరలక్ష్మి వ్రతానికి కానీ ఇంట్లో ఏమన్నా ఐటమ్స్ అంటించుకోవడానికి కానీ బాగుంటుంది కదా అని చెప్పి అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. సో అమ్మవారి బొమ్మ చూసారు కదా, చాలా బాగుంది అసలు. అమ్మవారి అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోస్ ఫర్దర్గా ఇంకా మంచిగా పెడుతూ ఉంటాను. అలాగే మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు వీడియో లైక్ చేసినట్లయితే నా వీడియో అనేది వేరే వాళ్ళకి ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు కూడా చూస్తారు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామా మరి. అందరికీ టాటా, థ్యాంక్ యూ.